రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మరి అంగట్లో అర్రాస్ పాట పాడినట్టు, ఊళ్ళల్లో చిట్టిపాట పాడినట్టు మరి హామీల పాట పాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలు గడిచింది. సగం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈరోజు తిరిగి చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ అది ఏ ఏడాదో ఇప్పటికి చెప్తలేరు. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. నిరుద్యోగ భృతి నీరు గారిపోయింది. జియో 46 రద్దు అన్నారు. ఆ జియో 46 పేరు మీద అనేక మంది ఎమ్మెల్యే లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు అయితే కానివ్వండి, కానీ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన విధంగా వాళ్ళు జియో 46 రద్దు అని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం చేత కోట్ల రూపాయలు వెచ్చింపజేసి మరి ఖరీదైనటువంటి లాయర్లను పెట్టి అదే జియో 46 బాధితులను హైకోర్టులో ఓడించింది. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. భర్తీ ఏమో కానీ ఈరోజు హైడ్రా పేరు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీల ఇళ్లను ఈరోజు కూల్స్తూ ఉన్నారు. ప్రైవేటు కంపెనీల్లో 75% స్థానికులకు రిజర్వేషన్ అన్నారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏందయ్యా అంటే ప్రైవేట్ కంపెనీలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోతూ ఉన్నాయి. చివరకు చూస్తే మొన్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు బయటకు వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత 200 ఉద్యోగులకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సెలవిచ్చిండు ఆయన. ఎంత ఘోరమో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఈ నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ఒక్కొక్కరు ఊళ్ళలోకి పోయి అవ్వాతాతల కాళ్ళు పట్టుకొని రచ్చబండ కాడ పెద్ద మనుషులను ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయిస్తే ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కాంగ్రెస్ వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. కరెక్టే, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. మన నిరుద్యోగ సమస్య మాత్రం పరిష్కారం కాలే. వాళ్ళు ఎమ్మెల్యే లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు, వివిధ నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళు భర్తీ అవుతున్నారు తప్ప నిరుద్యోగులకు ఒరిగింది ఏమీ లేదు. పాపం కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని కోటి ఆశలతోని వీళ్ళందరూ కూడా దిల్సుఖ్ నగర్ వేయండి, అశోక్ నగర్ వేయండి. ఈరోజు దిల్సుఖ్ నగర్ కాస్త దిక్కులేని వాళ్ళ నగరం అయిపోయింది. ఎన్నో ఆశలతోనే అశోక్ నగర్ పోతే, ఎన్నో ఆశయాలతోనే అశోక్ నగర్ పోతే ఈరోజు అశోక్ నగర్ కాస్త శోకనగరం అయిపోయింది, శోక సముద్రం అయిపోయింది. కానీ వీళ్ళేమో పాపం నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది అయితే ఆశలు వదులుకొని 2.5 ఏళ్ళైంది ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి వీళ్ళు ఊళ్ళలో పోతూ ఉన్నారు. చాలామంది వాళ్ళ పల్లెలో పోతున్నారు, గూడాలో పోతున్నారు, తండాలో పోతున్నారు, ఖాళీ చేసి హాస్టల్కి ఇట్లా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది సెంట్రల్ లైబ్రరీ నుంచి వచ్చిళ్ళు. నేను కొంతమందితో మాట్లాడినా, వాళ్ళు ఏమన్నారంటే అన్న 2 ఏళ్ళు మేము కోచింగ్ తీసుకున్నాము, ఇక ఉద్యోగాలు వస్తాయనేటువంటి నమ్మకం లేక మేము మళ్ళీ వరంగల్కి వచ్చినాం, ఇక లైబ్రరీలో ఉండి చదువుకుంటామని చెప్తున్నారు. కొంతమంది స్టడీ హాల్స్లో ఉంటున్నారు, కొంతమంది స్టడీ సర్కిల్స్లో మరి వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. చాలా దుర్మార్గం ఇది. బుర్రా వెంకటేశం గారు మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు? 3800 పోస్టులకు మాత్రమే మరి ఆర్థిక శాఖ అనుమతి తెలిపిందంటాడు. మరి మిగతావన్నీ ఏమైనాయి? ఈరోజు పోలీస్ శాఖలో 20,000 ఖాళీలు ఉన్నాయి. సుమారు ఒక 10-15 మంది టీచర్లు అవసరం ఉన్నారు. విద్యుత్ శాఖలో ఒక 5,000 ఖాళీలు ఉన్నాయి. ఆ రకంగా ఏ శాఖలో కూడా, ఏ శాఖలు అడిగినా కూడా ఖాళీలు ఉన్నాయి. కానీ ఏమంటాడు? 3800 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. ఎందుకు అంటే 30% రోడ్లో, బిల్డింగ్లో శాంక్షన్ చేసి వస్తాయి. దీంట్లో రావు కదా, దీంట్లో కమిషన్ ఉండదు కదా, అందుకనే ఆర్థిక శాఖ అనుమతి తెలుపుతలేదు. నిజంగా మీకు కమిషన్లు అవసరమే అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు మరి వాళ్ళు బిచ్చమెత్తైనా భిక్షాటన వేసైనా మీకు కమిషన్ ఇస్తారు. ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గోస అంతా చూడలేక బాధ అనిపించి నిరుద్యోగుల పక్షాన మనము వాళ్ళకు తోడుగా నిలవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ లెర్నింగ్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఇదైనా మీకు కొంత తోడుగా ఉంటుంది. ఎందుకంటే కోచింగ్ ఫీజులు కట్టలేక, బయట యాప్లు కొనలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాపము వీళ్ళేమో ఫీజులు కట్టలేక హాస్టళ్ళు ఖాళీ చేసి, కోచింగ్ సెంటర్లు ఖాళీ చేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అటు సమాజాన్ని ఫేస్ చేయలేక, ఇటు తల్లిదండ్రులను ఫేస్ చేయలేక,
వయస్సు పెరిగిపోతూ బట్టతలలు వస్తూ పొట్ట పెరుగుతూ పెళ్లిళ్ళు కాక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తోడుగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ లెర్నింగ్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ లెర్నింగ్ యాప్లో కేవలం మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన మెటీరియల్ మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంది. మొత్తము 57 రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ ఆన్లైన్ యాప్లో పొందుపరచడం జరిగింది. చక్రవర్తి సార్ చాలా ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్, దీంట్లో కొన్ని వేల మందికి వారు కోచింగ్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఈరోజు వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. వారి సహకారం తీసుకొని ఈ యాప్ను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ యాప్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, మీ అందరూ కూడా ఒక్కసారి గమనించండి. 2.5 సంవత్సరాలైంది. ఈ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 11 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఎవరన్నా ఒక్కరన్నా ఈ 11 మందిలో ఒక్కరైనా కనీసం ఎప్పుడైనా ఈ నిరుద్యోగుల గురించి, జాబ్ నోటిఫికేషన్ల గురించి, నిరుద్యోగ భృతి గురించి, జాబ్ క్యాలెండర్ గురించి ఎవరైనా ప్రశ్నించిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి మనకు ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో వారు జియో 46 గురించి ప్రశ్నించిండ్రు, జాబ్ నోటిఫికేషన్స్ గురించి, అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ గురించి అనేక సందర్భాల్లో వారు ప్రస్తావించారు. గత శాసనసభ సమావేశాల సందర్భంగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధించి వాళ్ళు చర్చ జరగాలని చెప్పి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెడితే స్పీకర్ గారు దాన్ని కూడా తోసిపుచ్చింది. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అనేక సందర్భాల్లో మరి అనేక మంది ఎమ్మెల్యేలు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రెడ్డి గారు కావచ్చు, హైదరాబాద్లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వివేకానంద గారు కావచ్చు, అనేక మంది శాసనసభ్యులు ఈరోజు నిరుద్యోగుల పక్షాన, ఈ రాష్ట్ర విద్యార్థుల పక్షాన అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నారు. కానీ ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక్కరన్నా ప్రశ్నించిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఇంత జరుగుతున్నా కూడా మరి ఈరోజు నిరుద్యోగులు ఇంత ఘోరంగా వాళ్ళ సమస్యను అనుభవిస్తున్నా కూడా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించలే. కాబట్టి యాప్ లాంచ్తో పాటు ఒక సదస్సు నిర్వహించుకుంటే మనకు కూడా అవగాహన పెరుగుతుంది. మనం దాని తర్వాత పోరాటానికి సిద్ధం కావాలి. తదనుగుణంగా మనందరూ కూడా తయారవుతాం. కాబట్టి ఆ రకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇటీవల కాలంలో నల్గొండలో, మహబూబాద్లో, కొత్తగూడెంలో, ఖమ్మంలో పెద్ద ఎత్తున నిర్వహించినాము. ఇక్కడ కూడా మేము చాలా పెద్ద ఎత్తున పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు టెట్ పరీక్ష ఉన్నది. లేకపోతే అసలు ఈ ఆడిటోరియం డబుల్ సైజు కెపాసిటీ ఉన్న ఆడిటోరియం పెట్టినా కూడా సరిపోకపోయేది. చాలామంది అన్నారు, అన్న మాకు రావాలని ఉంది, కానీ టెట్ పరీక్ష ఉంది, కానీ ఖచ్చితంగా మాకు రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మేము బయట కొనలేక చచ్చిపోతున్నాం, చాలా ఖరీదైనటువంటి యాప్లు వస్తున్నాయి, మేము భరించలేకపోతున్నాం, కోచింగ్ ఫీజులు కూడా వేలకు వేలు మేము కట్టాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఇది ఒక రిలీఫ్ అవుతుంది. కాకపోతే మాకు టెట్ పరీక్ష ఉంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమము కేవలం ఒక యాప్ లాంచ్ మాత్రమే కాదు, అనేక విషయాలు మరి మీరు అన్నవాళ్ళ దృష్టి తీసుకొస్తే వాళ్ళు ప్రస్తావిస్తారు. వారు చెప్పేటువంటి మాటలు విని మీరు కూడా ఒక స్ఫూర్తితోని మరి కొట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతమంది అతిరథ మహారథులు కూడా రావడం జరిగింది. కేవలము మరి ఒక రాజకీయ నాయకులు మాత్రమే కాదు, శేషన్న ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్, అదేవిధంగా ఆకుల రాజేందర్ గారు, వారు ఇప్పటికే ఉద్యోగంలో ఉండి ఉద్యోగస్తులకు వారి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఆ రకంగా అనేక మంది మరి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి, ఈ సమస్యను చర్చించుకోవడానికి ఒక మంచి వేదిక అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మరి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు అందరూ కూడా ఇందులో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.